ఇదివరకు కూడా ఆల్రెడీ ఫంక్షన్లో ప్రసాద్ గారి ఫంక్షన్లో పార్టిసిపేట్ చేశాను. ఇప్పుడు పూర్వ జగన్నాథ్ గారు చెప్పింది మనం విన్నాము. సో ఆయన చెప్పింది ఇంటికి 100% కరెక్ట్. సో అద్భుతమైన సాంగ్స్ ఉన్నాయి. ఇంతవరకు చూసిన ప్రోమోస్ కానీ సాంగ్స్ కానీ చూసిన వాళ్ళు సూపర్గా ఉన్నాయి. అండ్ మీకు బాలాజీ గారికి మధ్య బాండింగ్ ఫ్రెండ్షిప్ గురించి రోజు వాట్సాప్లో మెసేజ్లో నేనే కొంతమంది 1000 మంది 1,00,000 మంది పెడితే ఆయన కోట్ల మంది పెడతారన్నమాట మెసేజ్లు. సో అలా బాగా ప్రతిరోజు రీసౌండ్ వస్తుంది ప్రతిరోజు కూడా. సో ఆయన వాట్సాప్ నేను పెట్టడం, నా వాట్సాప్ ఆయన పెట్టుకోవడం ఇలా జరుగుతూ ఉంటుంది ఎప్పటి నుంచో. మాకు సినిమా పిక్చర్లో ఉంటారు చాలామంది, ఇంకా సినిమా తప్ప ఇంకా వేరే దేవుడు ఉంటుంది నాలాగా బాలాజీ గారు లాగా. సో అలా మరో సినిమా పిక్చర్లు మన బాలాజీ గారు. ఆ డెడికేషన్, ఆ వర్క్ అందరికీ తెలుసు. సో ఇండస్ట్రీ అంతా ఎప్పటి నుంచో ఆయన కష్టం, కానీ ఒకసారి 2-3 సార్లు పోస్ట్ పోయినా కానీ ఈసారి తప్పనిసరి రిలీజ్ చేయమని చెప్పాను నేను. డిసెంబర్ 25 క్రిస్మస్ కానుక. క్రిస్మస్కి ఈసారి సక్సెస్ కొట్టే సినిమా బ్యాక్ డోర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కోరుకుంటున్నాను. అలాగే మంచి మంచి మూవీస్ తీసి మంచి కథలు ఎంచుకొని మంచిగా ఆదర్శంగా అందరికీ నిలవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా గ్రూప్లో మీ మెంబర్స్ ఎవరైనా సరే ప్లాట్స్ కానీ విల్లాస్ కానీ ఎవరైనా తీసుకునేటట్టయితే మేము డెఫినెట్గా మంచి డిస్కౌంట్ ఇస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ మీ టీం అందరికీ కంగ్రాచులేషన్స్ అని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. ఎంత ఘనంగా ఏర్పాటు చేస్తున్నటువంటి మా డైరెక్టర్ గారికి, అలాగే ఈ యొక్క సినిమా చాలా చక్కగా రావడానికి తోడ్పాటును అందించినటువంటి టెక్నీషియన్స్ అందరికీ, అలాగే మెయిన్ పూర్ణ గారికి, అలాగే మా యంగ్ టాలెంటెడ్ హీరో తేజ గారికి అందరికీ కూడా. అదేవిధంగా ఈరోజు ఈ ఈవెంట్ ఇంత చక్కగా ఆర్గనైజ్ చేయటానికి సపోర్ట్ చేసినటువంటి స్పాన్సర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క ఆడియో ఆల్రెడీ 5 lakhs వ్యూస్ వచ్చి అందరి యొక్క ఆదరాభిమానాలు పొందిందనుకుంటున్నాను. నేను అందరికీ రీచ్ అయ్యేటట్టు, అంటే సినిమా చేయడం ఒక ఎత్తు అయితే ఆ సినిమా అందరికీ రీచ్ అవ్వడం ఒక ఎత్తు. ఎన్నో సినిమాలు రీచ్ కాకుండానే తెర మీదకి రాకుండానే తెరమరుగైపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. బట్ ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో కూడా తెర మీద అందరికీ విందులా చూపించాలనే ఉద్దేశంతో చక్కగా అందంగా తీర్చిదిద్దినటువంటి మా డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు, కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాను. అలాగే బ్యాక్ డోర్ అనేది అంటే సినిమా ఇండస్ట్రీలో అసలు బ్యాక్ డోర్ కోసం తెలియని వ్యక్తి ఉండకపోవచ్చేమో అన్నంత రేంజ్లో మా డైరెక్టర్ గారు ఈ యొక్క సినిమాని బ్యాక్ డోర్ అనే పేరుని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అలాగే ఈ సినిమా అందరికీ నచ్చుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అతను పడే కష్టాన్ని మీ అందరికీ తెలుసు. ఎంత కష్టపడుతున్నారు అన్నది మేము ఫిజికల్గా చూస్తూ ఉంటాం. కాబట్టి ఆ కష్టానికి తగినటువంటి గుర్తింపు ఎప్పుడు లభిస్తుందంటే సక్సెస్ దొరికినప్పుడు మాత్రమే లభిస్తుంది. ఆ సక్సెస్ ఈ బ్యాక్ డోర్ ద్వారా డెఫినెట్గా దొరుకుతుందని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాను. అలాగే భవిష్యత్తులో మంచి ప్రాజెక్టులు చేయాలని ఆ దేవుడు ఆశీర్వచకులు మా డైరెక్టర్ గారికి, మా తేజ హీరోకి, హీరోయిన్ గారికి, మిగతా టెక్నీషియన్స్ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా ప్రణవ్ గారి గురించి మరో కోణం ఉంది మీకు చెప్పాలి. ఆయన పేరు ప్రసాద్ గారు. ఈజ్ ఏ పోలీస్ ఇన్స్పెక్టర్ అండి. పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా బిజీగా, చాలా ఇప్పుడు ప్రెసెంట్ ట్రాఫిక్లో ఉన్నారు. కేసులు రాస్తూ బిజీగా ఉన్నప్పటికీ కూడా మంచి ట్యూన్స్ చేస్తూ ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉంటారు నాకు. రియల్లీ మాకు మంచి ట్యూన్స్ ఇచ్చారు, చాలా ఎక్స్ట్రాడినరీ. ఆయన సాంగ్స్ వల్ల మా సినిమా ఒక మెట్టు పైకి వెళ్ళింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలాట్ సార్. వండర్ఫుల్ మ్యూజిక్ అండి. హ్యూజ్ రెస్పెక్ట్ కూడా. మీ నుండి కొత్త కొత్త మ్యూజిక్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. హైట్స్ రీచ్ అవ్వాలి. ఈ హైట్ ఎట్లనో రీచ్ అయిపోయారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా డైరెక్టర్ బాలాజీని అభినందించడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఏ సినిమాకైనా ప్రొడ్యూసర్ వెన్నెముకైతే
ఈ డైరెక్టర్ ప్రాణం పోస్తాడు ఈ సినిమాకి. ప్రత్యేకంగా బాలాజీని అలా ఎందుకన్నానంటే, ఇందాక సంతోషం సురేష్ చెప్పినట్టు నాకు తెలిసి ఈ సినిమా అయిపోయిన దగ్గర నుంచి 1 year పైన అయి ఉంటుంది. కరోనా సమయం కాబట్టి రిలీజ్ చేయలేక అప్పటి నుంచి పట్టుబదలిన విక్రమార్కుల్లాగా ప్రతిరోజు పబ్లిసిటీలో ఈ సినిమాని చూపుతూ ట్రైలర్స్ రకరకాలుగా కట్ చేస్తూ ఆడియన్స్కి అతి దగ్గరగా తీసుకెళ్ళాడు. సో అతని ప్రయత్నం అంతా థియేటర్స్లో అతనికి ఆడియన్స్ వచ్చి మంచి విజయవంతంగా ఈ సినిమా ఆడాలని కోరుకుంటున్నాను. నిజంగా బాలాజీ లాంటి డైరెక్టర్ ఉంటే పబ్లిసిటీ చాలా తక్కువైపోద్ది. తను భుజాల మీద వేసుకునే పబ్లిసిటీ ఈ సినిమాని నిలబెట్టుకుంటూ వచ్చాడు. చిన్న సినిమా అయినందుకు పబ్లిసిటీ విధంగా చాలా పెద్ద సినిమాలాగా క్రియేట్ చేశాడు. సంతోషం. డెఫినెట్గా ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి బాలాజీకి మంచి పేరు వచ్చి బాలాజీకి మళ్ళీ 4 ప్రొడ్యూసర్స్ సినిమాలు ఇవ్వాలని అభిలాషిస్తూ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ బాయ్, గుడ్ లక్ అందరికీ. బాలాజీ, ప్రత్యేకంగా నీకు అభినందిస్తున్నాను. నువ్వు దగ్గర కాబట్టి నా దగ్గర రా, ఒకసారి నీకు సినిమా అవకాశం ఇద్దాం. సో ఆ నలుగురిలో మీరు కూడా ఉన్నారనమాట. అతను పడే కష్టం నేను చెప్పినట్టు ప్రొడ్యూసర్కి చాలా హెల్ప్ఫుల్ అవుతాడు. సినిమాని పబ్లిసిటీలో చాలా దగ్గరగా తీసుకెళ్తాడు జనాలకి. అదే ఒక డైరెక్టర్ నా పని అయిపోయిందని పక్కకు తప్పుకోకుండా. వెరీ గుడ్. ఎనీహౌ టీం అందరినీ మరొకసారి అభినందిస్తూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు కళ్యాణి గారు మాట్లాడతారు. అందరికీ నమస్తే. ఈరోజు ఇక్కడ ఒక మంచి వాతావరణంలో చాలా అంటే డైరెక్టర్స్ ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్స్కి చాలా దగ్గరగా ఉంటారు. అలాగే తర్వాత ఎందుకు మనం దిగామా అని అనిపించుకోకుండా చాలా మంచి డైరెక్టర్ మనకి బడ్జెట్లో తీస్తున్నారు. ఇంకా మ్యాక్సిమం మనకి పబ్లిసిటీ, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా, రావు గారు చెప్పినట్టుగా పబ్లిసిటీ కూడా ప్రతిరోజు ఎక్కడ చూసినా, ఏ మాధ్యమంలో చూసినా బాలాజీ గారి పబ్లిసిటీ మాత్రం బ్యాక్ డోర్ చూస్తూనే ఉన్నాం. ఆయన ఫ్రంట్ డోర్ నుంచి బ్యాక్ డోర్ గురించి బాగా పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు. సో ఆయన గురించి మంచి డైరెక్టర్గా ఇంకా మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. ఇక్కడ కొత్తగా ఇంకో విషయం ఏంటంటే, ఈ సినిమాలో హీరో మా ఫ్యామిలీ అని చెప్పాలి నేను. తను తేజ త్రిపురాణ, కొత్త అబ్బాయి. మీ అందరూ చూస్తే మాత్రం మీ అబ్బాయికి మంచి ఫ్యూచర్ ఉందని మాత్రం అనిపిస్తుంది. చూడంగానే చాలా అందంగా, చాలా చక్కగా గుడ్ లుకింగ్తో ఉంటాడు. మీరు చూసే ఉంటారు ఈ పాటికి సాంగ్స్లో. మా తేజ ఎంత ప్యాషనో నాకు తెలుసు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తను 10th క్లాస్ నుంచి కూడా నా వెనక తిరుగుతూనే ఉన్నాడు. నాకు తెలుసు వైజాగ్లో నుంచి కూడా తను మా అక్క అంటూ ఉంటూ తను ఎప్పుడు కూడా నాతో పాటుగా ఎప్పుడు ఎక్కడైనా షూటింగ్స్కి వస్తే మంచి హీరో అవ్వాలి, మంచి ఆర్టిస్ట్ అవ్వాలని తను చాలా ఇంట్రెస్ట్గా ఉండేవాడు. అప్పుడు తనలో ఆ జీల్ ఉంది, యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే చాలా మంచి ఆర్టిస్ట్ అవుతాడని అప్పుడే మేము అందరం అనుకున్నాం. తను చాలా ట్రైల్స్ చేశాడు. బట్ ఏంటంటే సమయం రావాలి, దేనికైనా సమయం వస్తే ఏది కూడా ఆగదు. ఇప్పటికీ బాలాజీ గారి చేతిలో, బాలాజీ గారి గురించి చెప్తే ఆయన ఈ సినిమా కరోనా టైంలో చాలా ఇబ్బందులు పడ్డారు కదా, కొంచెం ఇబ్బంది పడ్డారు వీళ్ళు కూడా. అయ్యో ఎప్పుడు వస్తుంది. తనకి చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఎంత తొందరగా వస్తుంది. ఎవరికైనా అలానే ఉంటుంది కదా, ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వాలి, బిగ్ స్క్రీన్లో చూసుకోవాలని. మా తేజ సినిమా రిలీజ్ అవ్వాలని మేమందరం చూస్తున్నాం. బాలాజీ గారు కూడా అదే దీనిలో ఉన్నారు. సో తేజకి నిజంగా గుడ్ లక్ చెప్తూ, నెక్స్ట్ మంచి ప్రొడ్యూసర్స్ అందరూ మా బాలాజీ గారి ఆయనతో పాటుగానే ట్రావెల్ చేస్తూ ఒక మంచి హీరోని తీసుకొచ్చారు ఇండస్ట్రీకి బాలాజీ గారు. మా తేజకి మంచి ఫ్యూచర్ ఉండాలని, దానికి ఆయన తోడ్పడాలని కోరుకుంటూ, అలాగే ప్రొడ్యూసర్స్కి ఇంతకుముందు మ్యూజిక్ డైరెక్టర్ గారికి చాలా అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చారండి. ఆయన ఒక ఆఫీసర్ అయ్యండి, చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. మీకు కూడా కంగ్రాట్స్ అండి. ఎంటైర్ టీమ్, ఎందుకంటే 24 క్రాఫ్ట్స్ అందరూ పనిచేస్తేనే సినిమా మనకు తెలిసిన విషయం. సో అందరూ కూడా, అందరికీ ప్రతి ఒక్కరికి నేను
శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గుడ్ లక్ అండి. హీరోయిన్ గురించి మనం చెప్పక్కర్లేదు, ఆమె ఆల్రెడీ ప్రూవ్డ్ ఆర్టిస్ట్. సో మా తేజకి మంచి హీరోయిన్ పక్కన మంచి అవకాశం వచ్చింది. గుడ్ లక్ తేజ, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్ ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ అండి. యువర్ ఫ్యూచర్ ఎప్పుడు బ్రైట్గా ఉండాలని మాత్రం కోరుకుంటాను, ఖచ్చితంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మా. థ్యాంక్ ఫర్ యువర్ వర్డ్స్. అండ్ ఇప్పుడు కారుణ్య మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. బాలాజీ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్, ఎందుకంటే 25th మూవీ వస్తుంది థియేటర్లో. సో ఆల్ ది బెస్ట్ టు ఎంటర్టైన్. అండ్ తేజ మీకు కూడా ఆల్ ది బెస్ట్. సో ట్రైలర్ టీజర్ అన్నీ చాలా బాగున్నాయి అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆల్ ది బెస్ట్ టు ఎంటర్టైన్. థ్యాంక్ యూ సో మచ్. సినిమా తీయడం ఎంత కష్టమో రిలీజ్ చేయడం అంత కష్టం. కానీ మా బాలాజీ అన్నింటినీ అధిగమించి అద్భుతంగా సినిమాని ఇప్పటికి నాకు తెలిసి ఒక 20 ప్రమోషన్ కార్యక్రమాల్లో చేసి ఉంటాడని నేను అతన్ని అభినందిస్తున్నాను. అలాగే మా కృష్ణారెడ్డి గారు నాకు మంచి మిత్రులు, ఆయన నెల్లూరులో మంచి డిస్ట్రిబ్యూటర్. ఆయన ఈ సినిమా మీద ఎంతో ప్రేమతో సినిమా నచ్చి ఈ సినిమా అంతా కూడా ఆంధ్రప్రదేశ్ అంతా రిలీజ్ చేస్తున్నారంటే ఈ సినిమా ఆల్రెడీ 50% సక్సెస్ అయిందని అర్థం. రేపు ప్రేక్షకులకు వెళ్ళిన తర్వాత మిగతా 50% కూడా సక్సెస్ అవుద్ది. 25వ తారీఖు చాలా మంచి డేటు. అంతకుముందు డేట్ అనుకున్నారు కానీ ఇది మాత్రం చాలా కరెక్ట్ డేట్. ఇది డెఫినెట్గా ఈ సినిమా 100% సక్సెస్ అయ్యి మా బాలాజీకి మంచి పేరు, మా రెడ్డి గారికి మంచి డబ్బులు వచ్చి ఈ టీంకి మరి ఇంకో సినిమా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ అభినందన తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ప్రతి బాలాజీకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ఈ చిత్రానికి బ్యాక్ బోన్ లాగా ఉన్నటువంటి శ్రీ ప్రసన్న కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కూడా. బ్యాక్ డోర్ అది టైటిల్ చూస్తూ ఉంటే ఏదో వెనక నుంచి వచ్చినట్టు ఉంటుంది, కానీ రజనీకాంత్ గారు నా దారి రహదారి అన్నట్టు క్లీన్ యూ సర్టిఫికెట్ వచ్చిన సినిమా ఇది. ఇక్కడ వేదిక మీద 5గురు మహిళలు ఉత్తండులు, ఒకళ్ళు పోలీస్ ఆఫీసర్ అయితే, ఒకళ్ళు ఆర్టిస్ట్గా, ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, అలాగే ఒకళ్ళు డిస్ట్రిబ్యూటర్గా, ప్రొడ్యూసర్గా, ఇట్లా అన్నిటిలోనూ ఫీల్డ్లోనూ ఉత్తండులు అయి ఉండి ఇక పూర్ణ గారు ఆవిడ యాక్ట్ చేసిన సినిమా. ఆవిడ ఫస్ట్ రామకృష్ణ సినీ స్టూడియోస్లో ముక్కంటి అనే సినిమా ఫస్ట్ స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయిన దాంట్లో తారకరత్న గారు హీరో, అది అనుకోకుండా ఆగిపోయింది. ఆ ముక్కంటి సినిమా ఆ రోజు ఆగిపోయిన ఇదిలో చూసుకుంటే కంటిన్యూగా ఆవిడ చూసుకుంటే అవును మన రవిబాబుతో ఒక అద్భుతమైన సినిమా, అది పెద్ద హిట్ సినిమా. ఆ తర్వాత బాలాజీ గారు ఈ సినిమా చేసేటప్పుడు దీన్ని కొంచెం ఆయన సింహం 4 అడుగులు వెనక్కి వేస్తుందంటారే, అలా వెనక్కేసి ముందు అఖండాకి ఆయన సినిమా డేట్లు అడ్జస్ట్ చేసి అఖండాలో పూర్ణ గారు యాక్ట్ చేసినట్టుగా ఆయన ఆ రోజు డేట్స్ అడ్జస్ట్ చేయడం జరిగింది. ఇవాళ ప్రపంచం మొత్తం హాలీవుడ్ కానించి బాలీవుడ్ కానించి అన్ని చోట్ల అసలు కరోనా టైంలో థియేటర్లకు ఆడియన్స్ రారేమో, ఏం చేయాలి, థియేటర్లన్నీ మూసేయాలా, అసలు సినిమా వ్యవస్థ ఏమైపోతుంది, కేవలం ఇక ఓటీటీకి వెళ్ళిపోవాలా అనుకుంటే కాదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్లకి థియేటర్లకి హౌస్ఫుల్ జనంతో కేరింతలు కొడుతూ మల్టీప్లెక్స్లో కూడా అద్భుతమైన విజయం, అఖండ విజయం సాధించిన ఆ అఖండ సినిమాలో ఆర్టిస్ట్గా పూర్ణ గారు చాలా అద్భుతంగా చేశారు. యాక్చువల్గా చెప్పంటే అఖండాకి ఒరిజినల్ టైటిల్ ముక్కంటి అయితే చాలా పర్ఫెక్ట్ టైటిల్ అది.
సో ఆ మొక్కంటి మిస్ అయితే ఇవాళ అఖండ వచ్చింది. అఖండ నుంచి డిసెంబర్ 2 మా నాయుడుపేట కృష్ణారెడ్డి గారు, ఆయన బాలకృష్ణ గారి వీరాభిమాని. ఆయన చాలా బాలకృష్ణ గారు అంటే విపరీతమైన అమితమైన ప్రేమ. ఆయన ఈ మొత్తం 2 రాష్ట్రాలు ఆయన కొని ఆయన రిలీజ్ చేస్తూ ఇవాళ అఖండ తర్వాత చూసుకుంటే బ్యాక్ డోర్ చేస్తున్నారు. బ్యాక్ డోర్ కూడా ఒక క్రిస్మస్ దీంతో వస్తుంది. గతంలో మనం క్రిస్మస్లో చూసుకుంటే డాన్ కానీ నెంబర్ ఆఫ్ సినిమాలు, సత్యం కానీ ఎన్ని సినిమాలు చూసుకున్నా సక్సెస్ ఉంది. ఆ సక్సెస్లో ఇది కూడా సూపర్ హిట్ అయ్యి సో అఖండ ప్రభంజనంతో పూర్ణ గారు ఈ బ్యాక్ డోరు, ఫ్రంట్ డోరు, 2 డోర్ల నుంచి ముందుకెళ్ళి చాలా పెద్ద విజయం సాధిస్తూ వీళ్ళందరూ ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి, వీళ్ళందరికీ కూడా చాలా ఒక కంటిన్యూ సూపర్ హిట్ సినిమాలు చేస్తుంది. ఇందులో డిసెంబర్లో చూసుకుంటుంటే మనం అద్భుతంగా అఖండతో స్టార్ట్ అయితే తర్వాత పుష్పతో అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చినాయి. అలాగే శ్యామ్ సింగ్ రాయ్, అలాగే బ్యాక్ డోర్ ఇట్లా సినిమా ఇండస్ట్రీకి మళ్ళా పూర్వవైభవం తేటానికి డిసెంబర్ నెల దోహదపడే దాంట్లో డెఫినెట్గా ఫ్రంట్ డోర్తో పాటు బ్యాక్ డోర్ నేను కూడా ఉన్నాను అని చెప్పి ఒక చిన్న సినిమాగా నెంబర్ ఆఫ్ థియేటర్స్ పడుతూ చాలా గొప్పగా వినిచేస్తూ ఒక క్లీన్ యూ సర్టిఫికేట్ సినిమా, ఇంటిల్లపాది అందరూ చూసేటట్టు ఒక అద్భుతమైన సినిమా. పూర్ణ గారు బ్యాక్ డోర్ చేసినట్టు కాదు, ఇది రజనీకాంత్ గారి ఫ్రెండ్ నా దారి రహదారి కూడా దీంట్లోనే ఉంది. ఒక అద్భుతమైన క్లీన్ యూ సినిమా చేసినందుకు పూర్ణ గారిని అభినందిస్తూ వీళ్ళందరినీ కూడా డెఫినెట్గా ఇంకా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఇంకెన్నో మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా ఇప్పుడు ప్రముఖ నిర్మాత ఎస్వీఆర్ మీడియా అధినేత్రి సోమారాణి గారు మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న జీవిత గారికి, సరిత గారికి, పూర్ణ గారికి అండ్ అందరికీ చాలా థ్యాంక్స్. బ్యాక్ డోర్ ప్రసన్న గారు చెప్పినట్టు క్లీన్ యూ సర్టిఫికెట్తో రిలీజ్ అవుతోంది. అండ్ పూర్ణ గారి గురించి చెప్పాలంటే షీఈ్ సహజ నటి. మనం సహజ నటి జయసుధ అనేవాళ్ళం కదా, అలా షీఈ్ సహజ నటి. ఏ క్యారెక్టర్లు అయినా ఆ క్యారెక్టర్లో ఇమ్మన్స్ అయిపోతారు. మనకి అక్కడ పూర్ణ కనబడుతుంది, ఆ క్యారెక్టర్ కనబడుతుంది. అలాగే బ్యాక్ డోర్లో కూడా ఇంచ్ బై ఇంచ్ ఒక స్త్రీ ఎమోషన్స్, ఒక విమెన్ ఎమోషన్స్ చాలా బాగా. సో వీరశంకర్ గారు మన బ్యాక్ డోర్ మూవీ టీజర్ చూసారు అండ్ వీడియో మేకింగ్ చూసారు, ట్రైలర్, సాంగ్స్ కూడా చూసారు. సో మూవీకి బెస్ట్ విషెస్ చెప్పండి. నాకు ఈ మధ్య వాట్సాప్లో శుభోదయం, కర్రీ బాలాజీ ట్రైలర్ ఇంకా ఇన్ఫర్మేషన్ మొత్తం తన సినిమా బ్రహ్మాండంగా ప్రమోట్ చేసుకున్నాడు సోషల్ మీడియాలో. సో మార్నింగ్ నాకు వాట్సాప్లో కనిపించింది ఫస్ట్ కర్రీ బాలాజీ ప్రమోషన్స్. సో ఆ విధంగా ఎక్కువసారి బ్యాక్ సంబంధించిన ట్రైలర్ కానీ చూడడం. తన ఫస్ట్ ఈవెంట్ కూడా నేను వచ్చినప్పుడు. సో తను చాలా ప్యాషనేట్, ఎప్పుడు సినిమాల గురించి ఆలోచిస్తాడు, ఎప్పుడు సినిమా గురించి ఆలోచించి సినిమాలోనే తన లైఫ్ అనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఇక్కడ ప్లేస్మెంట్ ఉంటుంది. సో తను చేసిన ఈ ఎఫర్ట్, తన డైరెక్టోరియల్ స్కిల్స్ డెఫినెట్గా ఈ సినిమాకి డెఫినెట్గా తనకి మంచి పేరు ప్రఖ్యాతి వస్తాయని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా ఈ సినిమా తన కొత్త కాన్సెప్ట్తో చేశాడు. అందరిని ఆకర్షించే విధంగా టైటిల్ కానీ విజువల్స్ కానీ ఉన్నాయి. డెఫినెట్గా ఆడియన్స్ ఈ సినిమాని ఆదరిస్తారని, మా కర్రీ బాలాజీకి డైరెక్టర్గా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయని, అలాగే ఈ సినిమా నిర్మాత శ్రీనివాస్ రెడ్డి గారికి మంచి లాభాలు తెచ్చిపెట్టి మరిన్ని సినిమాలు ఈ ఇండస్ట్రీలో చేయాలని కోరుకుంటూ మిగతా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ, పూర్ణ గారికి, మిగతా నటీనటులందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సార్, సో గుడ్ టు సీ యూ హియర్. సో మూవీ గురించి ఏం చెప్తారు? మూవీ గురించి నేను చెప్పడానికి వీళ్ళదమ్మా, ఎందుకంటే బాలాజీ గురించి చెప్తాను. బాలాజీ చాలా మంచి కథలు తయారు చేసుకుంటాడు. తనకి ఏం కావాలో తనకు తెలుసు, తనకు కావాల్సింది తీసుకోగలడు. అలాంటి వరవల్లో ఈ బ్యాక్ డోర్ అనే ఒక పెక్యులర్ కథ, ఒక విధంగా చెప్పాలంటే వినడానికి ఆడిటోరియంకి ఒక విధంగా ఉంటుంది, బట్ చాలా ఫ్రెష్ కథని కొత్త కోణంలో చూపించడానికి ప్రయత్నం చేశాడు.
చాలా కష్టపడ్డాడు ఈ సినిమా గురించి. డెఫినెట్గా ఈ సినిమా ఆడియన్స్కి నచ్చుతుంది. ఒక సినిమాని తీసి ఇంత దూరం తీసుకురావడం అనేది పెద్ద యజ్ఞం. ఈ యజ్ఞం మీరు చూసి సినిమా సక్సెస్ చేసేది పూర్తవుతుంది. ఒక డైరెక్టర్ తన థాట్స్ని ఒక కథగా రూపొందించి దాన్ని అందంగా తీసి మీ ముందుకు తీసుకొస్తున్నాడు. ఖచ్చితంగా ఇది మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ప్రేక్షకులకు ఒకటే మనవి, ఖచ్చితంగా, ఎందుకంటే చిన్న సినిమాలు ఎక్కువ రోజులు నిలబెట్టుకునే దమ్ము ప్రొడ్యూసర్కి ఉండట్లేదు. కనుక మీరు సినిమా రిలీజ్ అయిన రోజు నుంచే చూడటం మొదలెడితే దాన్ని 2వ వారం 3వ వారం 4వ వారం నడపడానికి ప్రొడ్యూసర్కి దమ్ము వస్తుంది, ఆ సినిమాకి కూడా దమ్ము వస్తుంది. కనుక రిలీజ్ అయిన రోజు ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళండి, చూడండి, సినిమాని చూసి తప్పకుండా తనని ఆశీర్వదించండి. ఈ సినిమా 100% మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు అని నమ్మకం నాకుంది. ఇందులో పూర్ణ గారు చాలా బాగున్నారు, హీరో చాలా బాగా చేశాడు. ఒక కొత్త జంట, ఒక కొత్త కథతో తను వచ్చాడు. డెఫినెట్గా ఈ సినిమా మిమ్మల్ని అలరిస్తుందని ఆశిస్తున్నాను. ఈ సినిమా బాగా ఆడి ప్రొడ్యూసర్కి మంచి డబ్బు, మా బాలాజీకి మంచి పేరు, 10 సినిమాలు రావాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీరు రీసెంట్ గా ప్రొడక్షన్ లో కూడా అడుగు పెట్టారు కదా, మీ కాంబినేషన్ లో ఏమైనా మూవీ చూడొచ్చా త్వరలో? ఏమో ఏం చెప్పగలం? చూస్తే ఫంక్షన్ చేస్తే నేనే యాంకర్, ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ ఫర్ ద విషెస్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. పాపులర్ కావాలంటే 3 ఫీల్డ్స్ ఎంచుకుంటారు. మా మిత్రుడు ఇప్పుడే చెప్తున్నాడు. 1 పొలిటికల్, 2 సినీ ఫీల్డ్, 3 ఏదైనా స్పోర్ట్స్. పొలిటికల్తో పాటు సినీ ఫీల్డ్ కూడా 2 కలిపితే కాంబినేషన్ రసంతో భోజనం చేసినట్టు, సాంబార్తో భోజనం చేసినట్టుగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ బ్యాక్డోర్ యూనిట్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బాలాజీ గారి శ్రమ, ప్రొడ్యూసర్ గారి ఔన్నత్యము, దీనికి మా మిత్రుడు కండ్ల కృష్ణారెడ్డి గారి ప్రోత్సాహం, ఇవన్నీ కూడా తోడయి 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా రావాలని కోరుకుంటూ, మనసా వాచ కర్మ కోరుకుంటూ సెలవు తీసుకుంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.